మిత్రులు చాలా రకాలుగా ఉంటారు. కొంతమంది సరదాగా హస్కేయడానికి పనికొస్తారు. కొంతమంది సరదాగా మందు తాగడానికి, సిగరెట్లు తాగడానికి పనికొస్తారు. కొంతమంది మన కుటుంబంలో పాత్ర పోషిస్తూ కుటుంబం మంచి కోరుకునే వాళ్ళు ఉంటారు. కొంతమంది ఆర్థికంగా ఆదుకుంటూ మనల్ని ఎదిగేలా చూసేవాళ్ళు ఉంటారు. కొంతమంది మన పతనాన్ని కోరుకుంటూ మనతో ఉంటూనే మనతో మాట్లాడతానే మన పతనాన్ని కోరుకునే వాళ్ళు ఉంటారు. ఇన్ని రకాలు ఉంటారు మిత్రత్వం. అమెరికా నమ్మదగ్గ మిత్రుడు కాదు. తన స్వార్థ ప్రయోజనాలు చూసుకుంటుంది తప్పించి మన ప్రయోజనాలు ఆశించదు, ప్రయత్నించదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు తాజా టారిఫ్లు చెప్తున్నటువంటి సూత్రం అదే. అమెరికా 25% టారిఫ్లు ఎందుకోసం అంటోంది? వాళ్ళ దేశం బాగు కోసం. దానికోసం ఏం వదులుకోమంటోంది? మన దేశ బాగుని. అంటే ఏంటి? వాళ్ళ స్వార్థం తప్ప మన కోసం చేయదు. అదే సమయంలో మనల్ని ఎవరిని వదులుకోమంటోంది? రష్యాతో స్నేహాన్ని వదులుకోమంటుంది. రష్యా నుంచి ఆయుధాలు కొనొద్దంటుంది, రష్యా నుంచి ఆయిల్ కొనొద్దంటుంది. మరి మా దేశ రక్షణ అంటే మీ వెనకాల ఉంటాం కదా అంటుంది. మళ్ళీ పాకిస్తాన్కి అండగా నిలబడుతుంది. అంటే మనల్ని తీసుకెళ్ళి పాకిస్తాన్కి రాసిస్తుందా? కాబట్టి అట్లాంటి దిక్కుమాలినటువంటి దేశం అనకూడదు. కానీ అహంకారపూరిత దేశం, అభిజాత్యంతో కూడిన దేశం, పొగరుతో కూడిన దేశంతో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి.